సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముచ్చట ఏంటిదంటే మీ అందరికి తెలిసి ఉంటుంది ఈ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినరు అని. సో దాని గురించి ఎవరైతే తెలియదో వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో అయితే చూడండి, ఓకేనా? రైట్. మరి అందరూ నిన్నటి తగ్గేదే లేదు టీం ఏదైతే పర్ఫామ్ చేసిందో, సో ఆ ఎపిసోడ్ అయితే అందరు చూసి ఉంటారు. సో అందులోకి వెళ్ళి కొన్ని స్కోర్ బోర్డ్స్ మనం కంటెస్టెంట్స్ ఇంకా జడ్జెస్ ఇస్తారు కదా, దాన్ని బట్టి చూసుకున్నట్లయితే అమర్ అండ్ తేజు 190, ఇంకా అక్షిత అండ్ నితిన్ 184, భానుశ్రీ ఇంకా మానస్ 180, బ్రిట్టు ఇంకా సంధ్య వచ్చేసి 178. సో ఈ స్కోర్ బోర్డ్లో బ్రిట్టు అండ్ సంధ్య వచ్చేసి 178 స్కోర్ బోర్డ్లో లాస్ట్ కొన్నారు. సో ఈ రోజు పర్ఫామ్ అయ్యే మనకు తస్సదియా టీం వచ్చేసి ఎంత కొడతారు ఏంటిది అనే దాని గురించి ఎవరికి ఐడియా అనేది లేదు అసలు, ఓకేనా? రైట్. మరి ఎలిమినేట్ వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక ఎలిమినేట్ అయినరు అని మనకు బయట సర్క్యులేట్ అవుతుంది. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటిది అనే దాని గురించి అయితే లేదు ఐడియా, కాకపోతే వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని దాని గురించి చెప్పుకోవచ్చు, ఓకేనా? రైట్. మరి ఇది ఎట్లా అవుతుంది ఏంటిది అంటే, సో బ్రిట్టు అండ్ సంధ్యాకి ఇంకా ఏక్నాథ్ అండ్ హారిక లాస్ట్కి 90 seconds టైం ఇచ్చి మనకు డ్యాన్స్ ఆఫ్ చేయమంటారు. సో అందులోకి వెళ్ళి ఇది ఫస్ట్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా థీమ్, మళ్ళీ అందులోకి వెళ్ళి క్లాష్ ఆఫ్ నడుస్తుంది. ఎవరు 90 secondsలో మంచిగా చేసి జడ్జెస్ని ఇంప్రెస్ చేసి వాళ్ళకి ఎంత స్కోర్ బోర్డ్ ఇస్తారో, ఎక్కువ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఇంకా తక్కువ ఎవరికి వస్తుందో వాళ్ళకు టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి ఎలిమినేట్ అనేది చేసేస్తారు అన్నట్టు, ఓకేనా? రైట్. మరి ఇది ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయే ముచ్చట. ఇంకో ముచ్చట ఏంటంటే, షో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకా విన్నర్ వచ్చేసి నాకైతే 52 వసంతి అవుతారేమో అని గట్టిగా కొడుతుంది. మరి నీకేమనిపిస్తుంది అనే దాని గురించి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నీతోనే డ్యాన్స్ మనకు నెక్స్ట్ వీక్ ప్రోమో ఉంటుంది కదా, దాని గురించి మనం ఈ ఛానల్లో రియాక్షన్ ఇస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మర్చిపోండి కాదు, ఓకేనా? రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో గట్టి ముచ్చతో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్.